ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. తమిళనాడులో గెలిచే వాళ్ళు ఇక్కడ కూడా గెలవడం సాధారణంగా జరుగుతుంటుంది. మొన్నటిసారే ఆ కూటమి కట్టడం ద్వారా అందులో నుంచి కొంతమందిని చీల్చుకుని బీజేపీ నడిపిస్తోంది అక్కడ. కానీ అదంతా చాలా బలహీనమైనటువంటి కూటమి అక్కడ. కాబట్టి పాండిచ్చేరి వచ్చేటప్పటికి టఫ్ ఫైట్ ఉంటుంది. అక్కడ కూడా డిఎంకే కూటమి బ్యాచ్, ఏఐఏడిఎంకే కూటమి బ్యాచ్. ఏఐఏడిఎంకే కూటమి బ్యాచ్ అంటే బీజేపీ లీడ్ తీసుకుంటుంది అక్కడ పాండిచ్చేరిలో. అంత మించి ఏం లేదు. పాండిచ్చేరి పెద్ద కౌంట్ కాదు, ఓ రకంగా అది మన మున్సిపాలిటీకి ఎక్కువ, కార్పొరేషన్కి తక్కువ అనమాట. అవును. అంటే పంజాబ్ లాంటి చిన్న రాష్ట్రాలని ఇప్పుడు బీజేపీ కైవసం చేసుకుంది కదా సార్. ఒకప్పుడు కాంగ్రెస్ ఖాతాలో ఉండేదాన్ని. ఇప్పుడు ఈసారి అంటే ఈ పాండిచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతమైనా ఇక్కడ ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? దాంతో పోల్చకూడదు. పంజాబ్ వచ్చేటికి ఇండివిజువల్ అసెంబ్లీ అది, ఇది కేంద్ర పాలిత ప్రాంతం కాబట్టి లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల్లోనే ఉంటుంది. ఇక్కడ మళ్ళీ గెలుచుకోవాలని ప్రయత్నిస్తుంది. ఇదేంటంటే కలగా పొలగపు స్టేట్, ఒకటి ఈ మూల ఉంటుంది, ఒకటి ఆ మూల ఉంటుంది. కాబట్టి అక్కడ లోకల్ ప్రాంతీయ పక్షాలే ఎక్కువ ప్రాధాన్యం, వ్యక్తుల ప్రాధాన్యం ఎక్కువ ఉంటుంది అక్కడ. వ్యక్తుల ఆధారంగా సీట్లు గెలుచుకుంటుంటారు. కాబట్టి దాన్ని అంత గ్యారెంటీ చెప్పలేము. ప్రస్తుతానికైతే బీజేపీ నేతృత్వంలోని అనే కంటే కూడా బీజేపీ లీడ్లో నడుస్తున్నారు అక్కడ, అంతే కూటమి. అది వస్తుందో లేదో చూడాలి. సర్ ఎఫెక్ట్ ఈ 4 రాష్ట్రాల్లో ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుందా? అంటే బేసిక్గా అక్కడ సర్తో వచ్చేది లేదు, పోయేది లేదు. నన్ను అడిగితే చచ్చిపోయిన వాళ్ళు వచ్చేవాడు ఏమన్నా ఓటేస్తాడా? లేదు. ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియా